ఇంత పెద్ద ధర్నా మీదే రికార్డులకు ఎక్కింది కావచ్చు. పర్మిషన్ వస్తుందో రాదో తీసుకుపోయి ఏ పోలీస్ స్టేషన్లో పెడతారో, మా మీద ఏం కేసులు పెడతారో, అయినప్పటికీ కూడా ఇందిరా పార్కుకు వెళ్ళాలి, మా వీఆర్ఏల సత్తా చాటాలని చెప్పి తరలి వచ్చిన వీఆర్ఓలందరికీ కూడా మా పక్షాన సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. ఏమడుగుతున్నారు మీరు? ఒకటే, రాష్ట్రంలో ఏ మంత్రికి అధికారం ఉండదు, రాష్ట్రంలో ఏ అధికారికి అధికారం ఉండదు. అధికారం ఉంటే గింటే ఒక ముఖ్యమంత్రి గారి దగ్గర మాత్రమే ఉంటుంది. స్వయంగా ముఖ్యమంత్రి గారే 2017 ఫిబ్రవరి 24వ తారీఖు నాడు శివరాత్రి రోజు మాట చెప్తే నమ్మి పాలాభిషేకం చేసిన ముఖ్యమంత్రి గారి ఫోటోకి మా జీవితంలో వెలుగు నింపిందని మా రొట్టెపై నెయ్యిలో పడ్డట్టుగా భావించిండు వీఆర్ఏలు. కానీ 18 నెలలు గడిచినప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటకే విలువ లేదని, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరిచ్చిన మాట ఒక జీవోలాగా ఉండాలి, మీరిచ్చిన మాట ఒక వేద వాక్కులాగా ఉండాలి, మీరు చెప్తే ఒక జీవో లెక్క ఉండాలని చెప్పి గుర్తు చేయడం కోసం మాత్రమే ఇవాళ ఇంతమంది వీఆర్ఏలు ఇక్కడికి వచ్చిందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇవాళ మన శాఖ రెవెన్యూ శాఖ ఎన్నికటి లెక్క వీఆర్ఏలు అంటే సుంకరులు కాదు సుమా, వీఆర్ఏలు పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. రిక్రూట్మెంట్ జరిగితే నా రెవెన్యూ వ్యవస్థలో వీఆర్ఓనైతే నేను, ఎంఆర్ఓనైతే నేను, మేము చదువుకున్న వాళ్ళం కాబట్టి డిపార్ట్మెంట్ లో తప్పకుండా ప్రమోషన్ ఉంటే జాయింట్ కలెక్టర్ గా కూడా పోవచ్చు అని చెప్పి భరోసా వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా. అలాంటి వాళ్ళు గ్రామ కార్యదర్శులు ఇచ్చిన పోలే వీళ్ళు, వేరే ఉద్యోగాలు ఇచ్చిన పోలే వీళ్ళు. మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ప్రజలకు ప్రత్యక్షమైన సంబంధం ఉంటుంది, మాకింత గౌరవం ఉంటుంది, మాకింత ప్రమోషన్ల ఛాన్స్ ఉంటుందని చెప్పి భావించి ఇవాళ ఇక్కడికి వస్తే చివరికి ఆడియాసే అయింది తప్ప, కళ్ళల్లో మట్టి కొట్టిన ముఖ్యమంత్రి గారు తప్ప సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఇవాళ ఈ శాఖకు మంత్రి లేడు, ఈ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీ లేడు, ఈ శాఖకు సీసీఎల్ఏ లేడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకనాడు వెలిగిన ఈ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవాళ వెలవెలపోయింది. మరి కథం పట్టించింది ముఖ్యమంత్రి గారు. తన సొంత పత్రిక నమస్తే తెలంగాణలో ధర్మగంట పేరిట ఎంఆర్ఓల మీద ఎట్లా రెచ్చగొట్టిన రాసిన చూసిండు. కలెక్టర్లు దొంగలని చెప్పిండు, జేసీలు దొంగలని చెప్పిండు, ఆర్టీఓలు దొంగలే అని చెప్పిండు, ఎంఆర్ఓలు దొంగలే అని చెప్పిండు. చివరికి వీఆర్ఏలతో మాత్రం పెట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఆకలి ఉన్నోళ్ళు కాబట్టి, దుఃఖం ఉన్నోళ్ళు కాబట్టి, నేరుగా ప్రజలతో సంబంధం ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళతో పెట్టుకుంటే నా పని కథమైపోద్దని అన్నట్టున్నది. దీన్ని మాత్రం పెట్టుకోరు. వీఆర్ఓలు చుట్టుకోలు పుట్టుకోలైండు. 2 సంవత్సరాలుగా వీఆర్ఓలకి జీతాలు ఇస్తూ ఇంటికాడ పడుకోబెట్టిండు. నేనంటున్నా ముఖ్యమంత్రి గారు, ఎలకల బాధకు ఇల్లు తగలబెట్టుకుంటావా? పరిపాలించే సత్తా నీకు లేదా? కంట్రోల్ చేసే మెకానిజం నీకు లేదా? ఎక్కడో ఒక అధికారి తప్పు చేయవచ్చు, కలెక్టర్ గా తప్పు చేసే వాళ్ళు ఉంటారు, మంత్రులుగా తప్పు చేసే వాళ్ళు ఉంటారు, ఎంఆర్ఓలలో తప్పు చేసే వాళ్ళు ఉంటారు,
సమాజం అన్నప్పుడు 99% మంచి వాళ్ళు ఉండి 1% చెడ్డ వాళ్ళు ఉంటూ ఉండవచ్చు. కానీ ఆ ఒక్కరి కోసమో ఇద్దరి కోసమో ఇవాళ మొత్తం డిపార్ట్మెంట్ ని ఎలకల బాధకు ఇల్లు తగలబెట్టుకున్నట్టు రెవెన్యూ డిపార్ట్మెంట్ నే ఇవాళ బోన్లో పెట్టిండు. రెవెన్యూ డిపార్ట్మెంట్ నే ఇవాళ దోషిగా నిలబెట్టడం దుర్మార్గం జరిగింది. దాని ఫలితంగానే ఎంఆర్ఓల మీద దాడులు జరిగినాయి. ఎంఆర్ఓల మీద పెట్రోల్ పోసి తగలబెట్టేటువంటి నీచమైన చరిత్ర దేశంలో ఎక్కడ లేదు. అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే సాధ్యం. ఇవాళ మీ దగ్గర ఏసీబీ ఉన్నది, మీ దగ్గర ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది. మీరు అంటున్నారు చీమ చిటుక్కుమన్నా తెలుసు అని చెప్పి అంటున్నావు. మంత్రుల మీద నిఘా పెట్టుకున్నావు, ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టుకున్నావు. మరి ఇంత పెద్ద నిఘా వ్యవస్థ నీ దగ్గర పెట్టుకొని తప్పు చేసిన వాళ్ళ మీద పనిష్మెంట్ ఇచ్చే దమ్ము లేక వ్యవస్థనే మొత్తం కుప్పగూర్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసే సిబ్బంది కళ్ళల్లో మట్టి కొట్టిన దుర్మార్గ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని మనం చేస్తాం. ఇవాళ నాకు తెలిసి ఇక్కడితో నేను మొదలై చెప్పిన ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు సుఖంగా లేరు, ఉద్యోగం లేని వాళ్ళు కూడా సుఖంగా లేరు. కనీసం ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళైనా భద్రతతో భరోసాతో కుటుంబాన్ని పోషించుకుంటూ బతికే పరిస్థితి రావాలి. కానీ వాళ్ళ ఏ ఉద్యోగం కూడా మీరు చూసిండ్రు. ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో మీరు చూసిండ్రు. అక్కడి ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక నిర్ణయం తీసుకున్న నాడు బగ్గుమన్నది విజయవాడ, లక్షలాది మందిగా తల్లి వచ్చిండు. కానీ ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి గారు టీచర్లు సమ్మె నోటీస్ ఇచ్చిన, ఉద్యోగులు సమ్మె నోటీస్ ఇచ్చిన, వీఆర్ఓలు ఇచ్చిన, వీఆర్ఏలు ఇచ్చిన, కనీసం ధర్నా కోసం పిలుపునిచ్చినా రాత్రి అరెస్ట్ చేస్తా ఉన్నారు. రాత్రి ఇళ్లకెళ్ళి పట్టుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. మధ్యలో ఆపేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంత పోలీసుల ద్వారా గాని అణచివేత ద్వారా గాని ఉద్యోగులను ఆపే ప్రయత్నం చేస్తే పోలీసులు కూడా ఉద్యోగుల విషయం మర్చిపోకు, మా ఎస్ఐలు కూడా ఉద్యోగుల విషయం మర్చిపోకు, మా సీఐలు కూడా ఉద్యోగుల విషయం మర్చిపోకండి మనం చెప్తా ఉన్నాం. ఇవాళ ఉద్యోగుల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేసి వాళ్ళ బతుకలను చిత్రం చేసే ప్రయత్నం చేసినా ఏ ప్రభుత్వం కూడా బతికి బట్ట కట్టదు. వాళ్ళు చిన్నవాళ్లే కావచ్చు కాక 4 లక్షల మంది 5 లక్షల మంది ఉంటారని మీరు అనుకుంటున్నారు. 4 లక్షల మందికి మా అక్క వాళ్ళు ఉంటారు, మా చెల్లె వాళ్ళు ఉంటారు, మా బావ వాళ్ళు ఉంటారు, మా చిన్నమ్మ వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క వీఆర్ఏ ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగికి ఒక 40-50 మంది కుటుంబాలతో సంబంధం ఉంటుంది. ఇవాళ వాళ్ళందరూ కూడా ఒకనాడు ఉద్యోగులు వేరే రకంగా చూసేది. ఇవాళ ఉద్యోగుల జీవితం కూడా మంచిగా లేవని చెప్పి ప్రజలే వాళ్ళ పట్ల సంఘీభావం చెప్పే పరిస్థితి వచ్చింది. ప్రజలే వాళ్ళకి సానుభూతి చెప్పే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఒకటే ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తా ఉన్నా. మీరెక్కడో మహారాష్ట్ర పోతున్నారు, మీరెక్కడో ఇంకో రాష్ట్రం పోతున్నారు, మీరు దేశానికి ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు. మాకేం బాధ లేదు. కానీ ఇక్కడ కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీయబోయాట. నేను అడుగుతున్నా, ఏనన్నా ఈ 7.5 సంవత్సరాల కాలంలో ప్రజల్ని కలుసుకునే ప్రయత్నం చేసింది ఆ ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ముఖ్యమంత్రి గారి రెసిడెన్స్ లో ప్రజల దర్బారు ఇప్పుడు కలిసిందా? ఏనన్నా ప్రభుత్వ ఉద్యోగులు సంఘం నాయకులు మాకు సమస్య ఉందని ఏ మంత్రి దగ్గర వెళ్ళిపోతే ఏం చెప్తాడు? మా దగ్గర పవర్ లేదని చెప్తాడు. మంత్రులకు పవర్ లేదు, ఎమ్మెల్యేలకు పవర్ లేదు, ముఖ్యమంత్రి గారి దగ్గరే పవర్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మాత్రం కలిసే ప్రసక్తి లేదు. ప్రగతి భవన్ గారి పేరు ఏం ప్రగతి? అది ప్రగతి ప్రజలకు కాదు, ప్రజలకు తనకు మాత్రమే. ప్రగతి భవన్ కు ఇనుప కంచెలు వేసుకున్నాడు, 100 మంది పోలీసులు పెట్టుకున్నాడు. పోలీసులు ఇనుప కంచెలు మా బాధను ఆపలేవు, మా సమస్య తీర్చలేవు. తప్పకుండా ఇవాళ నీకు అధికారం ఇచ్చింది 20 ఏళ్ల కోసం ఇయ్యలే, 30 ఏళ్ల కోసం ఇయ్యలే. ఉంటే నీ ప్రభుత్వం 2023 డిసెంబర్ వరకు మాత్రమే ఉంటుంది. ఇలా ఒక్కరు కాదు, చాలా మంది మీద దౌర్జన్యం చేసి భయపెట్టించి వాళ్ళని మాట్లాడకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు. కానీ వాళ్ళ గుండెల్లో మాత్రం రగిలిపోతా ఉన్నాయి. గింత అన్యాయం అని చెప్పి బాధపడతా ఉన్నారు. నేను ఒకటే ఇవాళ డిమాండ్ చేస్తున్నా, పదే ఒకటి మాట్లాడతాడు, మాది ధనిక రాష్ట్రం అని.
ధనిక రాష్ట్రంలో డబ్బులు ఎవరికి పోవాలి? డబ్బులు ఎవరికి పోవాలి? ప్రజలకు పోవాలి. ప్రజలకి అన్ని రకాల పనులు చేసి పెట్టేటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? వీఆర్ఏల మీద ఉంటుంది. నువ్వు అంటున్నావు గ్రామ స్వరాజ్యం కావాలనుకుంటున్నావు. గ్రామాలు పచ్చబడితేనే, గ్రామాలు గొప్పకుంటేనే రాష్ట్రం గొప్పకుంటుందని అంటున్నావు. రాష్ట్రం గొప్పకుంటేనే దేశం గొప్పకుంటుందని ఉపన్యాసం ఇస్తున్నావు. మరి నీకు ఎన్ని రకాల సౌకర్యాలు చేస్తారు మా వాళ్ళు? పెన్షన్ల కాడ మావోడే, కరోనా పేషెంట్ కాడ మావోడే, భూమి కొలిసే కాడ మావోడే, జ్వరం వస్తే మావోడే. నీ ఎన్ని స్కీములు, అన్ని స్కీములని ప్రజలకు చేర్చేవాడు, ప్రజలకు అర్థం చేయించేవాడు, ప్రజలకి, ప్రభుత్వానికి, ప్రజలకి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి అనుసంధానకర్త నా వీఆర్ఏ. మరి అలాంటి వీఆర్ఏ అంటే మీకు నిజంగా గ్రామాలు పచ్చబడాలని చెప్పి భావిస్తే, ప్రజలకు నీ ప్రభుత్వ ఫలాలు అందాలని భావిస్తే, నీకు ప్రజల ఆశీర్వాదం దొరకాలని చెప్పి భావిస్తే మా వీఆర్ఏతో పెట్టుకునే ప్రయత్నం చేయకని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మా వాళ్ళతో పెట్టుకో. ఇవాళ వెంటనే నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, వీఆర్ఏలను వాళ్ళ ఏ స్కేల్ మీద అయితే నువ్వు డిమాండ్ చేస్తున్నారో, ఏ స్కేల్లో ఫిక్స్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చిందో వెంటనే ఫిక్స్ చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. రెండవది, వీఆర్ఏల వ్యవస్థను పునరుద్ధరించి ఇలా వీఆర్ఏలను కూడా ప్రమోషన్ల ఛానల్లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడో డిమాండ్, వాళ్ళు ఊళ్ళలోనే ఉండాలి, ప్రజలకు సర్వీస్ చేయాలి, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తా అని చెప్పి. వాళ్ళంతా కూడా నిరుపేద బిడ్డలు వాళ్ళు కాబట్టి వెంటనే వాళ్ళకు వాళ్ళ గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ సౌకర్యం కల్పిస్తా అని చెప్పి ఎవరో చెప్పలేదు, ముఖ్యమంత్రి గారే చెప్పింది కాబట్టి దాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. నాలుగో డిమాండ్ వాళ్ళకి గతంలో ఏ హామీ అయితే ఇచ్చినావో హామీల ప్రకారంగా అన్ని నెరవేర్చి వాళ్ళ ప్రేమను పొందే ప్రయత్నం చేయండి తప్ప వాళ్ళతో పెట్టుకొని వాళ్ళ జీవితాలతో తెలియడం మాత్రం తప్పకుండా నీ ప్రభుత్వానికి మంచి జరగదని చెప్పి హెచ్చరిస్తూ మీ సమస్యల మీద భారతీయ జనతా పార్టీగా మీకు అండగా ఉంటామని చెప్పి హామీ ఇస్తూ రాబోయే శాసనసభ సమావేశాల్లో మాకు అవకాశం వస్తుంది కాబట్టి ఈ సమస్య ప్రస్తావించాలి, సంఘీభావం చెప్పి మనం చేస్తూ తెలియజేస్తున్నా. జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.